పరశురామ జయంతి కూడా వస్తుంది. ఈ సందర్భంగా పరశురాముడిని ఎలా ఆరాధించాలి అంటారు? కామాక్షి దేవ్యే నమః. ఈ పరశురాముడు అనేది దశావతారాల్లో ఒక అవతారం అమ్మ. ఈ అవతారాల్లో మనకు పరశురాముడి గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా 21 మార్లు క్షత్రియ వంశాన్ని చంపేశాడు. కారణం ఏంటంటే తన ఒక కథ ఏదైతే ఉందో, దత్తాత్రేయుడు పరమ భక్తులు కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో జమదగ్ని రేణుకామాతకి ఉన్నటువంటి పరశురాముడు జన్మించారు. ఈ పరశురాముడి యొక్క అంశం ఏంటంటే అసలు ఇదొక కథనం ఉందమ్మ. యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మడికి కోపం ఉండకూడదని కథనం. పురాణంలో మన కథ తీస్తే కనుక అనుకోకుండా దీనిలో ఒక పండునిస్తే క్షత్రియుడికి వెళ్ళాల్సిన పండు ముక్క బ్రాహ్మడు తినడం, బ్రాహ్మడు ఆ యొక్క ముక్కని క్షత్రియుడు తినడం జరుగుతుంది. అలా ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ సగం ముక్కలు చేసుకొని తినేటప్పటికీ ఇద్దరిని కలిపినటువంటి శిశువే ఈ యొక్క పరశురాముడు. అంటే ఇటు క్షత్రియ కులానికి సంబంధించినటువంటి క్షాత్రం ఉంటుంది, బ్రాహ్మడికి సంబంధించినటువంటి తపశ్శక్తి ఉంది, మంత్రసిద్ధి కూడా ఉంది. రెండు కలిపితేనే పరశురాముడు. అంటే ఇటు రాజుకు సంబంధించిన క్షాత్ర గుణం ఉంది, బ్రాహ్మడికి కావాల్సినటువంటి దైవత్వ గుణం కూడా రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు గుణాల గుణసంపన్నమే పరశురాముడు. ఈ పరశురాముడు అనేది ముఖ్యంగా భార్గవరాముడు అనే పేరు. అసలు పరశురాముడు పరశు పట్టుకున్న తర్వాత అయినాడు. భార్గవరాముడు అసలు పేరు. అయితే ఈ భార్గవరాముడు ఏంటంటే ఇక్కడ మన కేరళ సాంప్రదాయంలో ఎక్కువగా ఆయన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే కేరళలో దేవాలయాలు దాదాపు కేరళ తమిళనాడులో ఈయన చాలా వరకు విగ్రహ ప్రతిష్టలు చేశారు ఆయన కాలంలో, కృతయుగంలో. కాబట్టి మీరు వెళ్ళినట్టయితే పరశురాముడికి సపరేట్గా కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మనకు కనపడకపోయినా. కానీ ఏంటంటే భార్గవరాముడు ఇంకా ఉన్నారు అని చెప్పి చిరంజీవి అని మనకు ఉన్నది. ఎందుకంటే మనకు ఒక శ్లోకం కూడా ఉంది దానికి సంబంధించినటువంటి, మనం షష్ఠి పూర్తిలో వాడతారు ఆ శ్లోకాన్ని. అశ్వత్థామ బలివ్యాసు హనుమానశ్చ విభీషణ కృప పరశురామస్థ సప్తైతే స్థిరజీవన. అంటే చిరంజీవుడు, సప్త చిరంజీవులో పరశురాముడు ఒకడు. మనకు అశ్వత్థాముడు చిరంజీవుడు, అంతే రాయి వృక్షం. బలి చక్రవర్తి దానాల్లో ఆయన మించినటువంటి దానం ఎవరు లేరు, మొత్తం భూమి అంతా దానం చేయాలి. చిరంజీవిగా ఆయన వరం ఇచ్చాడు. తర్వాత వ్యాసుడిని మనం ఇప్పటికీ గురుమూర్తిగా ఆరాధన చేస్తూనే ఉంటాం గురు పౌర్ణిమ రోజు. అందుకని వ్యాసుడు కూడా చిరంజీవి. ఎప్పటికైనా పురాణాలు కావ్యాలు మనం చదువుకుంటాం, వాటితో మనం ఉంటాం. వ్యాసుడిని తలుచుకుంటే క్షణం చాలట గురువు అనుగ్రహం కలగటానికి. అందుకనే వ్యాస పూజ చేస్తారు గురు పౌర్ణమి రోజు. అశ్వత్థామల హనుమానశ్చ విభీషణ. హనుమంతుడు ఈ ధ్యానం మనం చూసాం. జయంతోత్సవాలు పూర్వం మనం ఒక నెలలో ఏదైతే జయంతి చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మనకు రాబోయే వైశాఖ శుద్ధ బహుళ దశమి రోజు కూడా హనుమత్ జయంతి అని ప్రత్యేకంగా ఆ రోజు మంత్రశాస్త్రం చెప్పింది. కాబట్టి మంత్రం ఉన్నది కాబట్టి ధ్యానంలో స్వామి ఉంటారు. కాబట్టి హనుమంతుడు కూడా మనకు యోగులకి ధ్యానంతో ఉండేటువంటి వారు కనబడతారు చిరంజీవిగా. ఆయన కూడా హిమాలయాల్లో కనబడుతున్నా తెలుస్తున్నది కదా. తర్వాత విభీషణుడు ధర్మాన్ని ఎప్పుడు కూడా స్థాపన చేశాడు. ఎక్కడ ధర్మాన్ని వేయలేదు. సొంత అన్నయ్యకి ఉన్నట్టు జన్మ రహస్యం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పి సంహారం చేపిస్తాడు రాముడితో. తర్వాత విభీషణుడు ధర్మానికి ఎప్పుడు కూడా దూతను పంపిస్తే దూతకిచ్చే మర్యాద ఇవ్వాలని రావణుడికి చెప్పినా కూడా వినలేదు. చివరికి అలా కూడా ఆయన పరిహాసం చేసి విభీషణుని రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. నువ్వు దగ్గర అవసరం లేదు ఇట్లా చెప్పేటట్టయితే అంతే. అందుకని ధర్మాన్ని స్థాపన చేశాడు. కాబట్టి ఇప్పటికీ శ్రీలంక పార్లమెంట్లో ఆ స్వామివారి యొక్క చిత్రపటం ఉందని చెప్పంటున్నారు, విభీషణుడు ఫోటో. కాబట్టి అంతటి మహాగణుడు చిరంజీవి స్వరూపం విభీషణుడు. తర్వాత కృపాచార్యుడు కూడా ధనుర్విద్య అనేక విద్యలు మనకు ఉన్నాయి ఆయుర్వేదం కానీ. అలా ధనుర్విద్యకి సంకేతంగా అంటే ఇప్పుడు మనకు ఒలింపిక్స్ జరుగుతుంటాయి కదమ్మా, అవి కూడా నిత్యం నడుస్తుంటాయి. ఎందుకంటే దేహబలం ఉంటేనే ఒలింపిక్స్ నడుస్తాయి. కృపాచార్యుడు శిక్షణ లేకపోతే ఎవరు అంత శిక్షణ ఉండదు. అందుకని అది కూడా మనకు కలుగుతుంది. తర్వాత పరశురాముడు లేకపోతే మంత్రశక్తి లేదు. ఇవాళ తంత్రాలన్నీ దాదాపు పరశురాముడికి సంబంధించినవి తంత్రాలు ఎక్కువగా ఉంటాయి. తంత్ర ప్రయోగాల్లో ఎక్కువగా పరశురాముడు చెప్పిన విధానాలే ఎక్కువ ఉంటాయి. వాటినే తర్వాతగా తన శిష్య పరంపరతో అందరికీ వచ్చాయి. అదే దత్తాత్రేయ తంత్రమని, నాగార్జున తంత్రమని, ఇలా తంత్రశాస్త్రంలో పరశురాముడు మించిన వాళ్ళు ఎవరూ లేరు. పరశురాముడు సింపుల్ టెక్నిక్స్తోని మంత్రసిద్ధిని పొందేటటువంటి మహానుభావుడు.
కాబట్టి పరశురాముడి జయంతిని ఏ విధంగా అంటే మంత్రశాస్త్రవేత్తలు కానీ మినిమం ఆ మంత్రశాస్త్రంలో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఆరాధన క్రమంగా లేక అనగా దుర్వాస మునీంద్రుడు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత అది పరంపరగా తీసుకొని మరి శ్రీచక్రార్చన కానీ శ్రీ విద్యోపాసన కానీ నడుస్తుంది ఇప్పటి కాలంలో ఇంకా కూడా. ఇక మిగిలినటువంటి చివరిగా మనకు పరశురాముడితో పాటు సప్త చిరంజీవుల్లో ఇప్పటి కాలంలో ప్రహ్లాదుడు, మార్కండేయుడు వీళ్ళెప్పుడు కూడా సప్త చిరంజీవులు నవ చిరంజీవులుగా మనం ఆరాధన చేస్తున్నాం. పరశురాముడి యొక్క జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామి ప్రతిరూపంగా కార్తవీర్యార్జున మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కనుక పరశురాముని అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కార్తవీర్యార్జునుడికి చంపిందే పరశురాముడు కదా, ఆయన్ని తలుచుకోవటంతో ఉన్న ఉద్దేశం ఏంటంటే క్షాత్రధర్మంతో చంపిన ఇద్దరు గురువులు దత్తాత్రేయుడే. పరశురాముడికి దత్తాత్రేయ గురువుగా వచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయ స్వరూపమే గురువుగా వచ్చారు. అందుకని ఇద్దరు గురువులు ఒకరే కాబట్టి అక్కడ దత్తాత్రేయుని ఆరాధన చేస్తే కనుక వీళ్ళ అనుగ్రహం పరశురాముడి అనుగ్రహం కలుగుతుంది. ఓకే, ఆ విధంగా పరశురామ జయంతిని జరుపుకోవచ్చు దత్తాత్రేయ ఆరాధనతో. ఓకే గురు.